జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అలా ఎలా చేస్తారు బాబు గారు? నీకోసం. ఇదేదో మంచి అవకాశం అనిపిస్తుంది. త్యాగం చేయడానికి అలా అన్నానని చెప్తే నా మీద కోపం పోయి జాలి పడుతుంది వదిన. సుమన ఆవేశాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. తను ఏ అఘాయిత్యానికి పాల్పడకుండా అడ్డుకోవచ్చు. విశాల్ బ్రో మాటకి వత్తాసు పలికితే చాలు. నా కోసం బిడ్డని త్యాగం చేయాలనుకున్నారా? అవునదినా, కేవలం మీకోసమే నేను అలా చేయాల్సి వచ్చింది. మీ కాళ్ల మీద పడితేనే నన్ను నా మాటని నమ్మి గానవిని హక్కును చేర్చుకుంటారని అలా అన్నాను. తప్పు కదా విక్రాంత్ బాబు. సుమన నా చెల్లె అయినా ఇప్పుడు తన బిడ్డకి తల్లే కదా. కావచ్చు వదినా, కానీ తనకన్నా మీరే బాగా చూసుకోగలరు కదా. పిల్లల మీద నాకు ప్రేమ ఉండడం వేరు, నా పిల్లలు అన్న హక్కు ఉండడం వేరు విక్రాంత్ బాబు. రేయ్, నువ్వు నైని మేలుకోరి చేసిన పనికి తను ఎంత సఫర్ అయిందో నీకు తెలుసా? సారీ బ్రో, ఇంత సీరియస్గా తీసుకుంటుందని అనుకోలేదు. వదినా, మనసులో ఏం పెట్టుకోవద్దు. గాయత్రి పెద్దమ్మ త్వరలోనే నీకు దొరుకుతుంది. నాకు నమ్మకం ఉంది. అందరూ నమ్మకం మీదే ఆధారపడతారు. నేను మాత్రం కొందరిని నమ్ముతాను. దానివల్ల వచ్చిన ఇబ్బందులే ఇవి, అంతే. బ్రో, టేక్ కేర్. నైని, నీకింకా ఎవరి మీదైనా అనుమానం ఉందా? నా బిడ్డ అన్న నమ్మకాన్ని నా బిడ్డ ఎందుకు అవుతుంది అన్న మీ అనుమానం ఓడించింది బాబు గారు. ఈ పాల్ని మీరే తాగండి. దిగమింగలేని బాధ నాకున్నప్పుడు నేనేమీ తీసుకోలేను. నైని, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, కాస్త రిలాక్స్ అవ్వు. కూల్ నైని. బాబు గారు, నాకిద్దరు కమలలు పుడతారన్న విషయాన్ని దాచిన వారు సమాధాన్ని దాటేశారని నాకు తెలుసు. నా కళ్ళు తొడవడానికి విక్రాంత్ బాబు ఏడుస్తాడని నాకు తెలీదు. మీ ఇద్దరిని కాదు, రేపు నేను స్వామీజీ వారిని అడుగుతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.